శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుః సర్వకారణ భూతాశక్తి శ్రీమహాగణాధిపతయే నమః. ఈ జూన్ 6వ తారీఖు వచ్చేటటువంటి శుక్రవారం నిర్జల ఏకాదశి. ధర్మరాజు ఒకరోజు నిర్జల ఏకాదశి వ్రతం గురించి తెలియజేయవలసిందిగా వ్యాస మహర్షిని కోరేట. అప్పుడు వ్యాస మహర్షి ఈ విధంగా చెప్పుచూ ఉన్నట్ట, నాయన, జ్యేష్ఠమాసంలో వచ్చేటటువంటి 2 పక్షాల్లో ఏకాదశి నాడు భోజనం చేయకుండా ద్వాదశి నాడు స్నానాధికాలు పూర్తి చేసి బ్రాహ్మణ సంతర్పణ చేసి చెయ్యమని చెబుతూ ఉండగానే ఈ విషయం విన్నటువంటి భీముడు మా తల్లి కుంతి, అన్న ధర్మరాజు, ద్రౌపది, అర్జునుడు, నకుల సహదేవులంతా కూడా ఏకాదశి నాడు ఉపవాసం చేస్తారు. కానీ నేను మాత్రం ఆకలి బాధను తాళలేక సంవత్సరానికి ఒక మారే ఉపవాసం చేస్తాను. నాకు ఏ వ్రతంలో స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందో అటువంటి ఏకాదశిని గురించి ఉపదేశం చేయమని చెప్పేసి కోరుతాడు. వ్యాసుల వారు, ఓ భీమసేన, జ్యేష్ఠమాసంలో సూర్యుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి వస్తాడు. అప్పుడు శుక్లపక్షంలో ఏకాదశి నాడు కేవలం ఆచమనం తప్ప ఎటువంటి నీటిని తాగకుండా దానినే నిర్జలము అంటారు. తాగావో వ్రతభంగం అవుతుంది. ఏకాదశి నాడు సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు నీటిని త్యాగం చేసి ద్వాదశి నాడు స్నానాధికాలు పూర్తి చేసి బ్రాహ్మణులకు నీటితో పాటు సువర్ణదానం చెయ్యు. తర్వాత జితేంద్రియులైనటువంటి బ్రాహ్మణులతో కలిసి భోజనాన్ని చెయ్యు. శ్రీ మహావిష్ణువు నాతో, ఏ మానవుడు నన్ను తలచి ఏకాదశి వ్రతం చేస్తారో వారు పాపముల నుండి విముక్తులవుతారని చెప్పి తెలియజేశాడు. ఏకాదశి వ్రతం చేసినటువంటి వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది. ఏకాదశి రోజున ఎవరైతే నీటిని తాగకుండా ఉంటారో వారికి ఒక్కొక్క ఏకాదశికి 1,000,000 సువర్ణ ముద్రలు దానం చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుంది. నిర్జల ఏకాదశి నాడు చేసిన స్నానము, దానము, జపము, హోమము మొదలైనవన్నీ అక్షయమవుతాయని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు. నిర్జల ఏకాదశిని విధిపూర్వకంగా చేసిన వారు వైష్ణవ పదాన్ని పొందుతారు. నిర్జల ఏకాదశి నాడు అన్నము, వస్త్రము, గోవు, జలము, శయ్యాదానము, కమండలము, గొడుగు మొదలైనటువంటివి దానం చెయ్యాలని చెప్పి వ్యాసుల వారు భీమసేనునికి చెప్పారు. అటువంటి ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆచరించినటువంటి వాళ్ళు ఇహమున సర్వకామ్యములు కూడా పొంది పరమమున స్వామివారి యొక్క సాయుధ్యాన్ని పొందుతారు. అయితే ఎందుకు ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని చేయాలంటే, లంకనం పరమౌషధం, ఉపవాసం చేయడం కూడా ఆరోగ్యానికి మంచిదే. మన పెద్దలు పెట్టినటువంటి వ్రతాలు, హోమములు, యజ్ఞములు అన్నీ కూడా ఆరోగ్యము కొరకే. అందుచేత ఆరోగ్యాన్ని సరిగా ఉంచుకోవడం కోసం ఈ వ్రతములు చేయాలి. అందుచేత ఈ వ్రత కథ విని